రైట్. డిసెంబర్ 4వ తారీఖున వచ్చినటువంటి అమ్మ అధ్యక్షుడు ఏదైతే రష్యా అధ్యక్షుడైతే ఉన్నారో మన దేశానికి పర్యటనకు వచ్చినటువంటి మాట మీకంతా తెలుసు. 2 రోజుల పర్యటన సందర్భంగా డిసెంబర్ 4వ తారీఖు నైట్ దిగినటువంటి తన ప్రత్యేక విమానం నుంచి సాధారణంగా అన్ని ప్రోటోకాల్స్‌ని బ్రేక్ చేస్తూ మన నరేంద్ర మోదీ గారు, మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారు ఆయనకు ఆహ్వానం పలికారన్నటువంటి విషయం మనకంతా తెలుసు. అదొక హిస్టరీ అని చెప్పుకోవచ్చు. చరిత్రాత్మకమైనటువంటి ఇన్విటేషన్, చరిత్రాత్మకమైనటువంటి రిసీవింగ్ అని చెప్పుకుంటూ కూడా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు ఇరు దేశాల ముఖ్యులు. అయితే దానికి సంబంధించినటువంటి రష్యాకు సంబంధించినటువంటి అణ్వాయుధాలు కావచ్చు, లేదంటే రష్యన్ ఆయిల్స్ కావచ్చు, క్రూడ్ ఆయిల్ కావచ్చు, లేదంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ సంబంధించినటువంటి దాదాపు దౌత్య రంగానికి సంబంధించినటువంటి సత్సంబంధాలు నిలవబడేలా, లేదంటే ఇరు దేశాలకు సత్సంబంధాలు నిలుచుకునేలా దాదాపు 2030 నాటికల్లా $60 బిలియన్ ఏదైతే వాణిజ్య రంగం ఏదైతే ఉందో దానికి $100 బిలియన్ సంబంధించినటువంటి ఏదైతే ఇరు దేశాల నాయకులు కావచ్చు, ఇరు దేశాల ప్రధానమంత్రులు అయినటువంటి ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇటు ప్రధానమంత్రి కావచ్చు, అటు ప్రెసిడెంట్ కావచ్చు, నూతనంగా శ్రీకారం చుట్టినటువంటి మాట మనకంతా తెలుసు. అందులో ముఖ్యంగా దాదాపు 19 కీలక ఒప్పందాలు కనుక ముందు పెడితే అందులో 7 కీలకమైనటువంటి అంశం గురించి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఒక్కసారి చూద్దాం. ఆత్మీయ సంబంధానికి, ఆత్మీయ బంధానికి ఆర్థిక సత్వ తోడైతే ఎలా ఉంటుందో మన భారతదేశం అలా ఉంటుందని చెప్పేసి కొన్ని తెలుగు పేపర్లో రాసినటువంటి వార్త ఇది. 5 ఏళ్ల ప్రణాళికను భారత్ రష్యా ఆమోదం, పుతిన్తో మోడీ షికాగ్రగా భేటీ. తెలుగులో రాసినటువంటి ఏదైతే న్యూస్ ఏదైతే ఉందో మనకంతా కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో, ఉచ్చరణమైనటువంటి స్థాయిలో ఏదైతే గొప్పగా పిలువబడేటువంటి మౌంట్ ఎవరెస్ట్ మాత్రమే మీకు ఒక శిఖరం అంటూ కూడా ఆ యొక్క భేటీకి సంబంధించినటువంటి పొగడ్తలతో రాసినటువంటి పేపర్ ఇది. 11 కీలక ఒప్పందాలపై ఇరు దేశాల సంతకాలు, $100 బిలియన్ వాణిజ్య బంధం పంచుకోవాలని తీర్మానం. ఢిల్లీ మాస్కో స్నేహం ధృవతారంగా వెలుగొందానన్న ప్రధాని, ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం ఆవశ్యకమని వ్యాఖ్య, అవసరమైతే అందుకు సహకరిస్తామని ప్రకటన. భారత్కు నిరంతర ఇంధన సరఫరాకు సిద్ధమైనటువంటి రష్యా అని చెప్పుకోవచ్చు. ఢిల్లీలో ఉన్నటువంటి రష్యా అధ్యక్షుడు కావచ్చు, లేదంటే మన ప్రధానమంత్రి హైదరాబాద్ హౌస్లోని ప్రధానమంత్రితో భేటీ అయినటువంటి కాలం పెట్టిన అనేక కఠిన పరీక్షలను సమర్థంగా ఎదుర్కొన్న ప్రతి మైత్రి బంధాన్ని ఆర్థిక పునాదులపై మరింత పటిష్టంగా మార్చుకోవాలంటూ భారత రష్యాగా నిర్మించుకున్నాయి. ఇందుకోసం ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను ఇంకా బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. ఆ దిశగా 5 ఏళ్ల కాలానుగుణంగా 2030 నాటికి ఆర్థిక కార్యక్రమం ప్రణాళికను తుది శ్వాస వరకు తుది తీర్పునిచ్చాయని చెప్పొచ్చు. భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భారత నరేంద్ర మోదీ ప్రధాని ఢిల్లీలో హైదరాబాద్ హౌస్లో శుక్రవారం జరిపినటువంటి శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాల మధ్య మొత్తం 11 కీలక ఒప్పందాలు కుదురుకున్నాయి. దాంట్లో ఆరోగ్యం, ఆహారం, భద్రత, నౌకాయానం, ఎరువులు, విద్య, భారత్ నుంచి రక్షణ నిపుణులైనటువంటి కార్మికుల వలస తదితర రంగాల్లో పరస్పర సహకారం పెంపునందుకు దాహోత పడతాయంటూ కూడా చెప్తున్నాయి. మాస్కోతో వాణిజ్యాలు లోటును పూడ్చుకోవడంలో ఢిల్లీకి సహాయపడానున్నాయి. బౌలిగా రాజకీయ ఎన్నెన్నో లోనైనటువంటి ఈ యొక్క మీటింగ్స్, ఈ యొక్క ట్రాన్స్లో ఉన్నటువంటి అంత దేశాలు ఉన్న ఒక ట్రాన్స్లో అంటే భారతదేశం ఆర్థికంగా ఎదుగుతుందా, లేదంటే వాళ్ళకున్నటువంటి బంధానికి, వాళ్ళకున్నటువంటి ఫ్రెండ్షిప్కి మనం ఇంకా భారత్కి లేదంటే అంటే శత్రు దేశాలు ఉంటాయి కదా, భారత్కి తలాగా నొగ్గాల్సిందేనా అంటూ కూడా క్వశ్చన్ చేసేటువంటి, అందులో కీలకమైనటువంటి ఏదైతే భారత్లో ఉన్నటువంటి ఆహారం కావచ్చు, నౌకాయానం కావచ్చు, లేదంటే నిర్మాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ఎవరన్నా కూడా భారత్ నుంచి రావచ్చు, లేదంటే అక్కడ పనిచేయాలనుకునేటువంటి టెక్నికల్ స్కిల్స్ వర్కర్స్ అంతా కూడా మా వైద్య రంగంలో కావచ్చు, ఆహార భద్రత, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్లలో మీకంతా కూడా ఆహ్వానం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా రష్యన్ ఆయిల్స్లో కొన్నటువంటి ఏదైతే తక్కువ ధరలో కొనుక్కున్నటువంటి మన ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు, లేదంటే రష్యా నుంచి వచ్చేటువంటి కాస్ట్లీయెస్ట్ ఐటమ్స్ అంతా కూడా భారతదేశానికి వస్తున్నటువంటి క్రమంలో భారతదేశంలో ఎక్స్పోర్ట్ చేయాల్సి ఉన్నటువంటి ఇతర దేశాలు అంటే అటు మిత్ర దేశాలు కావచ్చు, లేదంటే శత్రు దేశాలు కావచ్చు, ప్రధానమైనటువంటి దేశాల నుంచి
మమ్మల్ని అంటే వాళ్ళని కొనాలనుకుంటే మా దగ్గరని కొనాలంటే ఆ వస్తువు మా దగ్గర కూడా ఉంది, మీరు కొనాల్సిందేనంటూ కూడా టారిఫ్ రూపంలో మనకంతా కూడా పెంచేసి మనకి ఇబ్బందులు పాలవుతున్నటువంటి కొన్ని దేశాలకు ఇదొక చెంపదెబ్బ అని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా వాళ్ళకున్నటువంటి ఫ్రెండ్‌షిప్ గావచ్చు, వాళ్ళకున్నటువంటి ఏదైతే ఇద్దరి మధ్య పరస్పర సహకారం, భారతదేశంతో, రష్యాతో ఉన్నటువంటి సహకారం ఇప్పటిది కాదు. దాదాపు 1990s అంటూ కూడా వాళ్ళిద్దరు గూడా అంటే అక్కడి నుంచి అంటే అప్పటి నుంచి ఉన్నటువంటి అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి తనను మన భారత ప్రధాని అయినటువంటి వీళ్ళనంతా గూడా ఒక తాటిగా చూడాలని ఎన్ని దేశాలు కుట్రించినా, ఎన్ని దేశాలు సంక్షోభంలో నెట్టిన మన భారతదేశం ఎక్కడ కూడా తలొగ్గలేదు, ఎవరికి కూడా తల ఉంచలేదు అనేటువంటి చెప్పొచ్చు. ముఖ్యంగా 2014 సీఎం అంటే పీఎం అయిన తర్వాత ప్రధాని మోడీని ఏదైతే రష్యా నుంచి ఎన్నో సార్లు ఎంతో అసలు మనకు కరోనా టైంలో ఇజ్రాయెల్ కావచ్చు, రష్యా కావచ్చు, లేదంటే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి రెస్పెక్ట్, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి హ్యూజ్ అప్లాజు ఒక్కసారి మరవలనేటువంటిది. వాళ్ళకున్నటువంటి టెక్నాలజీ కావచ్చు, వాళ్ళకున్నటువంటి వైద్య రంగంలో ఉన్నటువంటి బృందం అంతా కూడా మన దగ్గరకు వచ్చి సేవలు అందించినటువంటి మన దగ్గర తయారయ్యేటువంటి హ్యూమెన్ ఏదైతే యాంటీబయాటిక్స్ కావచ్చు, లేదంటే వ్యాక్సిన్స్ అంతా కూడా దేశాలకు పంపించేసేటువంటి గౌరవం దక్కింది మన భారతదేశానికి. అంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి భారతదేశం లార్జెస్ట్ ఎకానమీకి ఎదుగుతున్నటువంటి మనల్ని ఎంతో దేశాలు కావచ్చు, లేదంటే పక్క దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళ నాయకులు ఎంత ప్రయత్నించినప్పటికీ మన దేశం ఎక్కడ కూడా తలొగ్గదు, మన దేశం ఎవరికి కూడా సల్యూట్ చేయదు, మన దేశం మనదే అంటూ కూడా ఎన్నోసార్లు ఎన్నో ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినటువంటి ఎక్స్టర్నల్ మినిస్టర్ జయశంకర్ కూడా మనకు యుఎస్లో జరిగినటువంటి డొనాల్డ్ ట్రంప్ ముందరే అంటే యుఎస్కి సంబంధించినటువంటి రక్షణ కావచ్చు, యుఎస్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఎన్నో కంట్రీస్ తలగ్గుతాయి, కానీ ఆ కంట్రీస్లలో మేము లేము అని గౌరవంగా చెప్పుతున్నామంటూ కూడా తన ముందే వ్యాఖ్యానించినటువంటి అంత గొప్ప ఎక్స్టర్నల్ మినిస్టర్స్ అని చెప్పుకోవచ్చు, అఫేర్స్ మినిస్టర్. అయితే ఈ యొక్క అన్ని విషయాలు పక్కన పెడితే మన భారతదేశానికి కావాల్సినటువంటి ఇంధనం కావచ్చు, ఆయిల్ కావచ్చు, లేదంటే అన్ని విషయాల మీద భారత్ మన దగ్గర ఎందుకు కొనదని చెప్పేసి యుఎస్ గవర్నమెంట్ మన పెంచినటువంటి సుంకాల విషయం మనకంతా తెలిసిందే. కానీ ఆ సుంకాలకు భయపడి మనం కూడా ఎక్కడ కూడా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆపలేదు. అవసరమైతే ఒక వాణిజ్య రూపంలో మీకు ఎక్కడన్నా ఇబ్బందులు కలిగితే ఇండియా వీఆర్ వెల్కమ్ టు యూ, వీఆర్ వెల్కమ్స్ ఫర్ యువర్ ప్రోడక్ట్, వీఆర్ వెల్కమ్, వీఆర్ ఆల్వేస్ వెల్కమ్స్ అంటూ కూడా రష్యా ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసినటువంటి మాట వాస్తవమే. మీ వస్తువులు ఎక్కడ కూడా అమ్ముడు పోకపోతే, మీకు ఎక్కడన్నా అమ్మాలని ఒక భయం ఉంటే మాత్రం రష్యా ఈజ్ ఆల్వేస్ వెల్కమ్స్ ఫర్ యూ, మీ యొక్క వస్తువులకు మా దగ్గర చాలా డిమాండ్ ఉంది, దయచేసి రండి అంటూ కూడా మనకు భరోసానిచ్చినటువంటి పుతిన్ని మనం ఎంత ఫ్రెండ్షిప్గా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. భారతదేశంతో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కొన్ని దేశాలతో కొంచెం మంచివే, కొంచెం చిన్న దేశాలు కావచ్చు, కొంచెం మంచివే, కానీ యుఎస్తో ఏ దేశంతో ఉన్న యుఎస్తో ఫ్రెండ్షిప్ చేస్తే మాత్రం వెనకాల కత్తి పట్టుకొని ఉంటాడు యుఎస్ గవర్నమెంట్, యుఎస్ ట్రంప్. అంటే ట్రంప్ అని కాదు, యుఎస్ ప్రెసిడెంట్ అనేటువంటి ఎవరైనా సరే. కానీ దానికి సంబంధించినటువంటి ఎన్నిసార్లు చెప్పిన యుఎస్ గవర్నమెంట్ తన తీరును ఏ దేశం పట్ల కూడా మార్చుకోవట్లేదు. ఎందుకంటే నేను చెప్పిందే వినాలి, నేను చేసిందే చెయ్యాలి, నేను చెప్పిందే చేయాలంటూ కూడా డిక్టేట్ చేస్తున్నటువంటి ఒక డిక్టేటర్షిప్ని చేస్తున్నటువంటి అనుసరించేటువంటి చాలా రకమైనటువంటి అనుబంధాలు కావచ్చు, ఒప్పందాలు కావచ్చు, లేదంటే దాంట్లో ఉన్నటువంటి టారిఫ్స్ కావచ్చు, సుంకాల విషయంలో ఎక్కడ కూడా ఎక్స్క్యూజ్ చేయదు, ఏ దేశాన్ని కూడా తను ఎక్స్క్యూజ్ చేయదు. కాకపోతే మనకున్నటువంటి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్లో ఉన్నటువంటి దేశాలకు మనం కనుక బిజినెస్ చేయగలిగితే వీఆర్ ద టాప్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీ ఇన్ అండ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అంటూ కూడా వాణిజ్య రంగంలో మనం ఎంతో గర్వపడుతున్నాం మిత్రులారా. ముఖ్యంగా 2 రోజుల పర్యటన కూడా అంత సక్సెస్ఫుల్గా అయింది. డిసెంబర్ 4వ తారీఖు సాయంత్రం వచ్చినటువంటి తనను అన్ని ప్రోటోకాల్స్ను బ్రేక్ చేసి తన స్నేహితుడును, తన బెస్ట్ ఫ్రెండ్స్ని ఎలా అయితే ఆలింగనం చేసుకొని వెల్కమ్ చెప్తామో అదే రీతిలో తనకున్నటువంటి ఫ్రెండ్షిప్ని ఎప్పుడో 1990sలో కావచ్చు, 2001లో సీఎం అయినటువంటి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా తను చూసుకోవడం కావచ్చు, లేదంటే నేషనల్ లీడర్ని తను చేసుకోవడము, లేదంటే తన ఇమేజ్ని క్రియేట్ చేసుకోవడము నాకు ఎంతో సంతోషంగా ఉందంటూ కూడా అనేక సార్లు వ్యాఖ్యానించారు. మొన్న బ్రిక్స్లో ఉన్నటువంటి సమ్మిట్లో కావచ్చు, లేదంటే ఎక్కడ సమ్మిట్లో వాళ్ళు కలిసిన తర్వాత కూడా తనకు ఆహ్వానం పలుకుతూ తనకు సాధారణంగా తనకెంతో రెస్పెక్ట్ఫుల్గా, డిలైట్ఫుల్గా వాళ్ళంతా ఫ్రెండ్షిప్ అంతా కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. కొన్ని వీడియోస్కి మనం ఎంత కూడా చూసిన తర్వాత కూడా తనివి తీరినటువంటి పరిస్థితి. ముఖ్యంగా భారతదేశానికి మంచి రోజులు రాబోతున్నాయి. $60 మిలియన్
చెక్ పెట్టేసి దాదాపు $100 బిలియన్ ఇరు దేశాల ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి తీర్మానించాయని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా ఏరో డిఫెన్స్ సిస్టంలో కావచ్చు, ఆహార భద్రత విషయంలో కావచ్చు, లేదంటే అంటే అక్కడ ఉన్నటువంటి ఆహారంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అంతా కూడా, లేదంటే అక్కడి నుంచి వచ్చేటువంటి మనకు కూడా అనేక రకమైనటువంటి కీలక ఒప్పందాల మీద అయితే సంతకాలు చేశారు. ఇంకేదన్నా ప్రాబ్లం వచ్చిన తర్వాత అంటే చైనా, అమెరికా ఏదన్నా ప్రాబ్లం వస్తే మాత్రం మనకు తోడుగా నిలబడేటువంటి ఒకటే దేశమని మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అది నిజంగా ఆ రోజు రాకపోవచ్చు, రావాలని ఎవరు కూడా కోరుకోరు. కానీ వస్తే మాత్రం రష్యా ఈజ్ ద ఓన్లీ ఫ్రెండ్షిప్ ఫర్ ద ఇండియన్ ఆర్ భారత్ అంటూ కూడా అనేక మందిలో ఉన్నటువంటి దృఢ సంకల్పం ఇది. అనేక మంది ఇండియన్ సిటిజన్లో ఉన్నటువంటి దృఢ సంకల్పం అని చెప్పుకోవచ్చు. మిత్రులారా, మీ యొక్క కమెంట్ ఏంటి? లేదంటే ఇండియన్లో ఉన్నటువంటి భారత ప్రధాని అయినటువంటి తనను ఇన్వైట్ చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో కూడా తను వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అయితే మీ యొక్క కమెంట్ రూపంలో తెలియజేయండి. మన ప్రధాని మోడీని కూడా ఇన్వైట్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్తే అక్కడ జరిగేటువంటి ఒప్పందాలు కావచ్చు, అక్కడ జరిగేటువంటి సంతకాలు ఏంటో, కీలకమైనటువంటి ఒప్పందాలు ఏంటో కూడా మీ యొక్క థాట్స్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి మిత్రులారా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.